నమస్తే, మీరు చూస్తున్నది మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. మంగళవారం నాడు కొత్తగూడెం బాబు క్యాంపులోని రామాలయంలో కొత్తగూడెం హనుమాన్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం పఠించడం జరగడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని హనుమాన్ చాలీసా పారాయణాన్ని పూర్తి చేశారు. ఆంజనేయ స్వామి వారికి స్వహస్తాలతో పూజలు చేశారు. 108 కొబ్బరికాయలు, తమలపాకులు, ఆకువక్కలతో తాంబూలాన్ని సమర్పించారు. దీంతో పాటుగా రామాలయ ప్రాంగణంలో ఉన్న ఆంజనేయ విగ్రహం మూర్తికి పంచామృతాలతో అభిషేకాలు, మంగళహారతులతో స్వామి పూజలు జరిపించారు. అధిక సంఖ్యలో భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
वीरा जगत निरंतर हनुमत वीरा हनुमान चुरावे मन कम తర్వాత ఇవాళ రెండవ రోజున త్రయాణిక దీక్ష ప్రారంభమైంది. మంగళవారము ఈ సంవత్సరము ఉగాది పండుగ మంగళవారం వచ్చింది. మంగళవారానికి అధిపతి కుజుడు. కుజుడు అంటే అంత అనుకూలమైన గ్రహము కాదు కాబట్టి, కుజుడి వల్ల దేశానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అతనికి ప్రతిరూపమైనటువంటి మన మంగళవారానికి అధిపతి అయినటువంటి హనుమ, ఆయనను ఈ రెండవ రోజున మనము అద్భుతమైనటువంటి 108 కలశాలతోటి అభిషేకం చేసుకున్నాము. విశిష్టమైనటువంటి మంత్రోచ్చారణ, మంత్రాల్లో అతి అద్భుతమైన మంత్రం హనుమాన్ చాలీసా. మా కొత్తగూడెం హనుమ సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఉదయం 5 గంటలకు విష్ణు సహస్రనామము, తర్వాత వెంటనే 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణము. స్వామికి ఎంతో భక్తి నిబద్ధతోటి భారతదేశం అంతటా ఉన్న రామ భక్తులందరూ ఆరోగ్య సంపదలు, ఐశ్వర్య సంపదలు, భోగ సంపదలు కలిగి రామచంద్రమూర్తి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుతూ ఒక్కొక్క చాలీసాకు ఒక్కొక్క కొబ్బరికాయ చొప్పున 108 కొబ్బరికాయలను స్వామికి హృదయపూర్వకంగా, కొబ్బరికాయ ఎందుకండి అంటే మా హృదయాన్ని స్వామికి సమర్పిస్తున్నాం. మా హృదయంలో ఎటువంటి కల్మషం లేదు, రామచంద్రమూర్తే ఉన్నాడు. హనుమ హృదయాన్ని ఒక్కసారి చీల్చి చూస్తే సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు పట్టాభిషేక దర్శనం కనబడతారు. ఆ విధంగా హృదయపూర్వకంగా 108 కొబ్బరికాయలను స్వామికి సమర్పించి అత్యద్భుతంగా తల్లులు తండ్రులు అందరూ కలిసి 108 సార్లు చాలీసా పారాయణం, ఆంజనేయ స్వామి వారికి సహస్రనామ అర్చన,
తమాల పత్రాలతోటి అర్చన, పండ్లతోటి అభిషేకము చేసి భక్తులందరికీ కూడా హారతి మంత్రపుష్పము ఇచ్చి ఆశీర్వచనం చేశాము. చిట్ట చివరి ఘట్టము 17/4/24 బుధవారము శ్రీరామనవమి. భారతదేశమంతటా కూడా ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో సీతారామచంద్ర స్వామి కళ్యాణాన్ని ఘనంగా జరుపుకుంటామని చెప్పి ఎలుగెత్తి భక్తులమందరము చాటుతున్నాము. రామనవమి అంటే ఒక విశిష్టత ఉంటది. ఏమిటండి? రామో విగ్రహాన్ ధర్మం. ధర్మం అంటేనే రాముడు, ధర్మానికి ప్రతిరూప రామచంద్రమూర్తి. కాబట్టి ఆయన ఎక్కడ ఉంటాడో, హనుమ ఎక్కడ ఉంటాడో, ఆయన భక్తులు ఎక్కడ ఉంటారో అక్కడ నిత్య కళ్యాణము, పచ్చతోరణము, రామరాజ్యం జరుగుతుంది ఈ సంవత్సరము. అదే కాకుండా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాబీ క్యాంపు సీతారామ దేవాలయంలో ఇంకొక ప్రత్యేకమైన విశిష్టత ఉంది. 74లో విగ్రహ ప్రతిష్ట, 2024 50 సంవత్సరాలు, 50 వసంతాలు, అర్ధ శతోత్సవము అంటారు అనమాట. మన ఇంగ్లీష్ భాష చెప్పాలంటే గోల్డెన్ జూబిలీ అంటారు అనమాట. గోల్డెన్ జూబిలీ ఉత్సవాలు జరుపుకున్నాం. ఆ సందర్భంగా రేపు స్వామివారికి దివ్యమైనటువంటి మధుర మంజుల మందార కుసుమ గుచ్చములచే అలంకరించబడిన సుందర పరిమళ విరాజిత వేదికపై రంగరంగ వైభవంగా వశిష్ఠాది మహర్షులు, అనేకమైన మాతృమూర్తులు, అనేకమైన పెద్దలు, ధర్మకర్తల మండలి, ఎండోమెంట్, దేవాదాయ ధర్మాదాయ శాఖ, ప్రత్యేకంగా ఈ చుట్టుపక్కల 50 మంది భక్తులు కళ్యాణంలో తమ వంతు భక్తిగా పాల్గొంటున్నారు. వేదికను అలంకరణ, దేవాలయాన్ని అలంకరణ, పచ్చని తోరణాలు, సలువ పందిళ్ళు, పప్పు వడపప్పు పానకాలు, పులిహోర ప్రసాదాలు, భోజనాలు, వీటన్నింటితోటి రామ కళ్యాణాన్ని రేపు పూర్తి చేసుకోబోతున్నాము. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆ స్వామివారు ఐశ్వర్య సంపదలు పాల్గొని ఎప్పుడు ఈ కార్యక్రమాలలో అధిక సంఖ్యలో పాల్గొని తరించి స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా పత్రికాముఖంగా ప్రత్యేకంగా భక్తులకందరికీ కూడా విన్నపం చేసుకుంటున్నాము. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న మరిన్ని న్యూస్ అప్డేట్స్ తో పాటు ప్రత్యేక వార్తా కథనాల కోసం చూస్తూనే ఉండండి మీ ఈటీవీ ఫర్ యూ ఛానల్. ఈటీవీ ఫర్ యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.